శ్రీ మహాలక్ష్మి గరావమ్మ మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి ఫలితా మాత శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలలో పార్వతీ దేవిగా వచ్చితివి రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యక పర్దివి అయినావు కార్తికేయుని మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడ కనక దుర్గవై వెలసితివి రామలింగేశ్వరుని రాణి. దేవాలయం అంత శుభ్రంగా ఉంచుకోవాలా. మన ఇంట్లో 4 వ్యక్తులకు సంబంధించింది ఒక ఇల్లు, కానీ ఒక 100 ఇండ్లకు సంబంధించింది గుడి. కాబట్టి గుళ్ళు మంచిగా ఉంటేనే ఊరు మంచి ఉంటుంది, ఊరు మంచి ఉంటేనే దేశం మంచి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఏదైతే గుళ్ళను పరిశుభ్రంగా ఉంచాలనేటువంటి సత్సంకల్పం ఉందో దానికి అందరూ కూడా తోడ్పాటుపడాలి. ఇక్కడనే కాదు, ఏదైనా జరుగుతూ ఉంటే పోయి మీరు కూడా ఒక సేట వేయండి, మీరు కూడా కొంచెం శుభ్రం చేయండి. సరేనా? జగదాంబికా మాతాకి. ఇద్దరు చిన్నప్పటి నుంచి బాల్య స్నేహితులు, చిన్నప్పటి నుంచి ఒకటే గురుకులంలో చదువుకున్నారు, పెరిగిండ్రు, పెద్దగైనరు, శాస్త్రాధ్యయనం చేసిండ్రు, మంచిగా బతికిండ్రు, సమాజంలో ఒక మంచి గొప్ప పేరు ఇద్దరికి కూడా. తదనంతర కాలంలో వాళ్ళిద్దరు కూడా సన్యాసం తీసుకున్నారు. పరమశివుడు అంటే పిచ్చి భక్తి, పిచ్చి భక్తి అని అంటే ఎంత అంటే వీరశైవం అన్నట్టుగా అంతటి భక్తి ఉన్నటువంటి ఆ సన్యాసులు ఇద్దరు స్నేహితులు కూడా సన్యాసం తీసుకున్నారు. ప్రతిరోజు కూడా నదీ స్నానం చేస్తుండే, గుడికి వేస్తుండే, పూజలు చేస్తుండే, అన్నీ కూడా ధర్మాన్ని తప్పకుండా ఆచరిస్తుండే. అయితే ఒకానొక సమయంలో పరమశివుడు ఇద్దరు కలలో కనిపిస్తాడు. నాయన, రేపటి నుంచి నీవు పోయి మన గుడిలో ఆ ధ్వజస్తంభం కింద ఒక చిన్న గూడు ఉంది కదా, అక్కడ చేతి పెట్టు, నీకు బంగారు నాణాలు వస్తాయి. నువ్వు సన్యాసివి కదా, అవి ఏం చేసుకోవాలి, తీసుకొని మళ్ళీ ధర్మ ప్రచారానికి దానిగా దీంతో ఉపయోగిస్తూ ఉండు అని చెప్పేసి చెప్తాడు. సరే అని చెప్పేసి ఈయన గుడికి పోతాడు, పెడతాడు. ఈయనకు 2 కాయిన్స్ వస్తాయి, ఆయన పోతాడు, ఆయనకు 2 కాయిన్స్ వస్తాయి. ఇలా రోజులు గడిచిన తర్వాత ఒకానొక సమయంలో ఒక విషయం తెలుస్తుంది. ఏంటి అని అంటే, ఒక స్నేహితుడికి వచ్చేటటువంటి యొక్క బంగారు నాణాలలో ప్యూర్ గోల్డ్ మొత్తం 24 క్యారెట్లు బంగారం, ఇంకొక అతనికి వచ్చేదానికి యొక్క కైన్స్లలో 22 క్యారెట్స్ అంటే కొద్దిగా కల్తీ ఉంది. అతను బాధపడతాడు. అరే, నేను నా స్నేహితుడు ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఒకటే గురువు దగ్గర విద్యాభ్యాసం చేసినాము, ఒకటే గురువు దగ్గర చదువుకున్నాము, ఇంత పెద్ద అయినాము, శాస్త్రంలో నాకెంత తెలుసు, ఆయనకంత తెలుసు. కానీ భగవంతుడు ఇద్దరికి కూడా ఈ విధంగా బంగారం ఇస్తా అని చెప్పేసిండు. కానీ ఆయనకు స్వచ్ఛమైన బంగారం ఇచ్చిండు, నాకు కల్తీ బంగారం, కొద్దిగా కల్తీ ఉన్న బంగారం ఇచ్చిండు అని చెప్పేసి బాగా బాధపడతాడు. బాధపడి ఆ రోజు భిక్షం అయ్యాడు, అన్నం తిన్నాడు, అట్లనే పోయి వండుకుంటాడు, తెల్లారి తిన్నాడు, అట్లనే పోయి వండుకుంటాడు. స్వామి, నాకు నేను చేసిన పూజలో లేకపోతే నా భక్తిలో ఏదో లోపం ఉన్నది, నేను బతికి వేస్ట్ అని చెప్పేసి బాధపడతాడు. అప్పుడు ఒక 2-3 రోజులు అయినాక ఆయన పశ్చాత్తాప పడతా ఉంటే భక్తుడి బాధను ఇవ్వడలేక పరమేశ్వరుడు ఆయన కళలోకి మళ్ళీ వస్తాడు. వచ్చి ఒక మాట చెప్తాడు, నాయన, నీవుకు ఎంత భక్తి ఉన్నదో ఆయనకంత భక్తి ఉన్నది, నువ్వు ఎంత శాస్త్రంలో నిష్ణాతుడో అతను అంత శాస్త్రంలో నిష్ణాతుడు. కానీ మీరిద్దరూ గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు పూజలు చేస్తారు, పునస్కారాలు చేస్తారు, ఉపదేశాలు ఇస్తారు, ఉపన్యాసాలు ఇస్తారు. కానీ ఆ ప్రదక్షిణ మార్గంలో నడిచేటప్పుడు భక్తులు కొట్టిన కొబ్బరికాయలు ఉంటాయి, ఆ కొబ్బరి పచ్చలు అక్కడ పడిపోయినాయి ఉంటాయి, ఆ పెంకు ఉంటుంది కదా చిప్పలు పైన, అది అక్కడ పడిపోయినాయి ఉంటాయి. నువ్వేం చేస్తావంటే పక్కకించి నడుచుకుంటూ వెళ్ళిపోతావు. ఆయన మాత్రము శివ నిర్మాల్యమైనా సరే, శివుడి గుడిలో ఉన్నటువంటి ఆ పెంకులైనా సరే భక్తులకు నచ్చుతాయని చెప్పేసి గుడిని అప్పుడప్పుడు శుభ్రం చేస్తూ ఉంటాడు, సేవ చేస్తూ ఉంటాడు. నీవు నీ జీవితంలో చెయ్యంది ఒకటే సేవ. గుడికి అన్నీ చేసినావు, పూజ చేసినావు, పునస్కారాలు చేసినావు, అన్నీ చేసినావు, కానీ నీ శరీరాన్ని వంచి ఏనాడు కూడా సేవ చేయలేదు.
ఒక మెట్టు కూడా లేవు, గుడి మీద ఉడవలేదు, కానీ ఆయన మాత్రం ఆ సేవ కూడా చేసిండు. కాబట్టి నీకంటే ఆయన ఒక మెట్టు ఎత్తులో ఉన్నాడు అని చెప్పేసి ఆయనకి 24 క్యారెట్ల బంగారం అంటే ప్యూర్ గోల్డ్, ఈయనకు కొద్దిగా కల్తీ బంగారం ఇచ్చిన అని చెప్పేసి చెప్తే అప్పుడు ఆ భక్తుడు మారి తను కూడా సేవ చేస్తా 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 ఉండిపోయాడు. ఆయన కూడా ఇక మంచి అయిపోయింది. అంటే దేవుడు భక్తుడిని మార్చడానికి ఏదన్నా ఒక పరీక్ష పెడతాడు అన్నట్టు. ఇప్పుడు అందరం కూడా మనం తిరుపతి 7 రోజులు 15 రోజులు సేవకు పోతాం, ఏముంటుంది? జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై భవానీ. మన యొక్క సత్య సనాతన ధర్మానికి ఆలవాలు అయినటువంటి దేవాలయాలు, అటువంటి దేవాలయాలను పరిశుభ్రం చేస్తూ వాటిని పునః మళ్ళీ కొత్తగా అంటే పాడుపడకుండా క్లీన్ చేస్తూ అందరికి కూడా భక్తులకు సేవకులకు మంచిగా ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో హిందూ దేవాలయాల పరిశుభ్రత సంస్థ అనేటువంటి ఒక సంస్థ ఒక సంవత్సరం కిందట ఏర్పడింది. ఆ యొక్క సంస్థ మన ఇందూరు నగరంలో మొత్తం కూడా కంఠేశ్వర్ గుడి అని, రామాలయం గుడి అని, ఈ విధంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క గుడిని పరిశుభ్రం చేస్తూ ఈ యొక్క సంవత్సరంలో దాదాపు 60 గుళ్ళను అంటే 60 దేవాలయాలను అన్నిటిని కూడా పరిశుభ్రం చేస్తూ వచ్చింది. అయితే రేపటితోటి మన యొక్క గుడిలో శ్యామల నవరాత్రులు సంపూర్ణమవుతున్నాయి. కాబట్టి అమ్మవారి పిలిపిస్తున్న విధంగా మన సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి ఎల్లుండి బుధవారం రోజు ప్రొద్దున 6 గంటలకు మన దేవాలయాన్ని శుభ్రం చేస్తామని చెప్పేసి అని అన్నారు. వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసి పని అల్ల మీద ఇడిసబెట్టేస్తే మనం ఉండి వేస్ట్. కాబట్టి మన ఇల్లుని ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా దేవాలయాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మన గుడిని పరిశుభ్రం చేస్తా అని చెప్పేసి ఒక సంస్థ వాళ్ళు వచ్చా మేము చేస్తామని చెప్పేసి అడుగుతున్నారు. మెట్ల కాడికించి గోపురం కాడికించి మొత్తం క్లీన్ చేస్తామో మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా అవకాశం ఉంది, కానీ వాళ్ళకే ఇవ్వకుండా మనం కూడా అందులో పాల్గొని మనం కూడా దేవాలయాల పట్ల వైదిక సనాతన ధర్మం పట్ల మనకున్నటువంటి శ్రద్ధాభక్తులను చాటుకోవాలి. బుధవారం రోజు అంటే ఎల్లుండి ప్రొద్దున 6-6:30 గంటలకు అందరూ కూడా తలా ఒక చేదు చేసి వాళ్ళ సంస్థలో మనం కూడా ఒక సభ్యత్వంగా ఒక మెంబర్గా మనం కూడా గుడిని పరిశుభ్రం చేసినట్టయితే బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఆలోచన. కాబట్టి అందరూ కూడా ఎల్లుండి బుధవారం ప్రొద్దున 6-6:30 గంటలకు రండి, వచ్చి శుభ్రం చేయండి. జగదాంబికా మాతాకి జై.